గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు 2002-2003 10th క్లాస్ బ్యాచ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చందలూరు ఈ హై స్కూల్లో 22 సంవత్సరాల క్రితం 10th క్లాస్ స్టూడెంట్స్ అయిన మీరు మళ్ళీ ఒక చాలా లాంగ్ డిస్టెన్స్ తర్వాత ఈరోజు ఇక్కడికి రావడం చాలా శుభపరిణామం. అలాగే మీరందరూ తీపి గుర్తులు ఆ రోజు ఎలా ఉన్నారు, ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు కలుసుకోవాలనే ఒక మంచి ఆలోచన, వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు జరిగే ఈ ప్రోగ్రాంకి నన్ను గెస్ట్గా పిలవడానికి నేను చాలా మిక్కిలి సంతోషిస్తున్నాను, చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అయితే ముందుగా మీ అందరికీ నా హార్ట్ఫుల్ విషెస్ చెప్తున్నాను ఇలాంటి ఫ్రెండ్షిప్ డే చేసుకున్నందుకు. ఓకే, ఈ ప్రోగ్రామ్ మనం చాలా చక్కగా ఆర్గనైజ్ చేద్దాం. మీ లైఫ్లో మెమరీగా గుర్తుండిపోయేలాగా దీన్ని మనం నీట్గా సహకరించుకుందాం. టైం చాలా లేట్ అయిపోయింది, అయినా కూడా చాలా తక్కువగా యాక్టివిటీస్ చేసుకొని ఎక్కువ మెమరీ ఉండే విధంగా మనం గుర్తుండిపోయేలా చేద్దాం. అందరూ సహకరించండి. థ్యాంక్ యూ. నేను ఒక్కొక్కరిని మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాను. మీరు ఇన్వైట్ చేసిన తర్వాత మీరు ఇక్కడికి వచ్చి మీ గురించి వద్దు, పేర్లు అవసరం లేదు, నేను పిలుస్తాను. మీరు ఇక్కడికి వచ్చి మీ గురించి మీరు చెప్పండి. ఆ తర్వాత నేను సడన్గా మిమ్మల్ని కొన్ని ఎంకరేజ్మెంట్ చేసే విధానం కూడా చెప్తాను. ముందుగా ఆ లాస్ట్ నుంచి వద్దాం. లాస్ట్లో ఎవరున్నారు? లాస్ట్ బ్రదర్ మీరు రావాలి. రంగారావు గారు ముందుగా మీరు రావాలి. రంగారావు గారు ఇక్కడికి వస్తున్నారు. ఆయన ఇక్కడికి వచ్చి ఆయన ఫోటో ఎక్కడుందో ఆయన గుర్తుపట్టాలి, అది ఎక్కడుందో చూపించాలి మనకి. రంగారావు గారు రండి. రైట్, ఏది ఎక్కడ మీరు ఎక్కడున్నారు? అందులో కొంచెం జూమ్ చేయండి. ఎక్కడున్నారండి? రైట్, అక్కడ ఉన్నారంట రంగారావు గారు. గుర్తున్నారా? అది మీరు గుర్తుపట్టారా? ఓకే, రైట్, రండి రంగారావు గారు. ఇప్పుడు రంగారావు గారు అతని మెమరీని షేర్ చేసుకుంటాడు. అలాగే ఈ రంగారావు గారితో మీకున్న అనుబంధం ఏంటి, ఆయన 10th క్లాస్ ఉన్నప్పుడు ఆయన ఎలాంటి కార్యక్రమాలు చేసేవాడు, ఆయన చేసే చిలిపి చేష్టలు ఏంటి, అవన్నీ మీకేమైనా సంబంధాలు ఉన్నాయా, గుర్తున్నాయా? ఓకే, రైట్. ఎవరైనా చెప్పేవారన్నా చెప్పండి. సార్ రంగారావు గారు మీరు చెప్పాలి. ఇప్పుడు మీ మెమరీ ఏంటని మీరు మాట్లాడతారు. పిచ్చిబంతి ఆడేవాళ్ళ రంగారావు గారు? పిచ్చిబంతి ఆడేవాళ్ళు. రంగారావు గారు మాట్లాడతారు. ఇలా రండి. అందరికీ నమస్కారం. నా తోటి విద్యార్థులకు మైక్ లైన్లోనే ఉంది. రైట్, ఇక్కడ. డోంట్ వరీ. ఓకే, ఏం కంగారు పడొద్దు. రంగారావు గారు ఇదే స్కూల్లో 10th క్లాస్ చదివారు. ఈరోజు ఇంత పెద్ద మనిషి అయ్యారు. మాట్లాడేదాన్ని భయపడాల్సిన పని లేదు. రంగారావు గారు మీరు షేర్ చేయండి, ఎలా ఫీల్ అవుతున్నారు? నేను ఎప్పుడు మాట్లాడలేదు మైకు. నరసింహ గారు రావాలి. మీ ఫ్రెండ్స్ క్లోజ్గా ఉన్న వాళ్ళని మూవ్ చేయండి, ఫార్వర్డ్ చేయండి, తీసుకురండి. నరసింహారావు గారు ఎలా ఉన్నారు? బాగున్నారా? రైట్, ఇక్కడే చదివారు. ఏ ఊరు మీది? లింగనపాలెం. ఇక్కడే 10th చదివారు. మీ ఫ్రెండ్స్ అందరూ ఇక్కడే ఉన్నారు. ఎలా ఉన్నారు? గుర్తుపట్టారు అందరినీ? ఓకేనా? హాయ్ చెప్పండి ఒకసారి అందరికి. రైట్, నెక్స్ట్ అండి మీరు రావాలి బ్రదర్. మీరు ఈ బ్రదర్ని మనం చూస్తున్నాం, దర్శనం చాలాసార్లు కనపడ్డాడు మనకి ఎక్కడో. హాయ్ బ్రదర్, ఏం పేరండి? బాలకృష్ణ గారు. రైట్, మీరు చెప్పండి, ఏం మాట్లాడుతున్నారు? హాయ్ ఫ్రెండ్స్, మనం అందరం తీపి గుర్తుల కోసం ఇప్పుడు కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఏంటి మీ ఫ్రెండ్స్ చిన్నప్పటికి ఇప్పటికి తేడా ఏం గమనించారు? మీరు ఒకటే అనిపిస్తుందా? ఏం తేడా లేదు, ఒకటే క్లాస్ కాబట్టి. అది ఒకటే స్కూల్లో కలిసారు. సెలవు గుర్తులన్నీ ఉన్నాయి. అన్ని గుర్తొస్తున్నా మొత్తం. ఓకే, రైట్, మళ్ళీ పిలుద్దాం. థ్యాంక్ యూ బ్రదర్. నెక్స్ట్ కోటిరెడ్డి. ఏం పేరు అదండి? రండి బ్రదర్, చాలా యాక్టివ్గా ఉన్నారు. 2002 బ్యాచ్ మొదటి నుంచి యాక్టివేనా? చెప్పండి బ్రదర్, ఏం పర్లేదు చెప్పండి. మీ ఫ్రెండ్స్ అందరు ఇక్కడే ఉన్నారు. రండి. మీ ఫ్రెండ్స్ అందరు ఉన్నారు, ఒకసారి హాయ్ చెప్పండి. మన ఫ్రెండ్స్ మైక్ ఆన్లో ఉంది, అందరికి హాయ్ చెప్పండి. అందరికి హాయ్ అబ్బాయి. ఓకే, అందరికి హాయ్. అప్పుడు 2002 బాగా
ఎంజాయ్మెంట్ చేసినప్పుడు. మ్మ్. ఇప్పుడు కాకపోతే మనం ఎవరు ఇప్పుడు చేద్దాం ఎంజాయ్మెంట్. ఇప్పుడు కూడా చేద్దాము, ఆ. కానీ కొద్దిగా లేట్ అయిపోయింది. అప్పటి నుంచి ఇప్పుడు చాలా గ్యాప్, కొద్దిగా కాదు 20 years లేట్ అయింది. గ్యాప్ వచ్చింది. ఆ. గ్యాప్ తీసుకున్న తర్వాత అయినా అందరూ హ్యాపీగానే ఉన్నాం. చిన్నపిల్లలు, ఈ రోజుకి మీరు చిన్నపిల్లలే, ఇప్పుడు పెద్ద పిల్లలైనా ఈ రోజు చిన్నపిల్లలే. రైట్ రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఆది, పులివారిపల్లి ఆది. ఆ? పులివారిపల్లి నుంచి వస్తున్నాడు. డైలాగ్ డైలాగ్ చెప్పాలి ఇప్పుడు ఆది. మోస్ట్ బ్యాచులరా మీ బ్యాచ్ మొత్తానికి? అవును. వీడు ఒక్కడే ఈ రోజు పునాది చేద్దాం. పెళ్లికి ఆది, పులివారిపల్లి ఆది పెళ్లికి పునాది ఈ రోజు 22 ఏళ్ల తర్వాత. కొంచెం లేట్ అయింది. మా బ్యాచ్ లో కూడా ఈడొక బ్యాచులర్. ఆ బ్యాచ్ ని కవర్ చేసి ఈ బ్యాచ్ ని కవర్ చేస్తా. చెప్పాలి. సో ఫైనల్ గా మనం 22 సంవత్సరాల తర్వాత మనం ఇక్కడ కలుస్తున్నాం కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. ఈ కార్యక్రమం చాలా రోజుల నుంచి ప్లాన్ చేస్తున్నాం, బట్ ఫైనల్ గా ఇప్పుడు ఫిక్స్ చేసేసాం. సో ఈ కార్యక్రమంలో అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి దీన్ని చాలా సక్సెస్ఫుల్గా మనం చాలా నిజాయితీగా మనం మన ఫ్యూచర్లో జరిగిన అంటే గత 22 years జరిగిన వేరే అతనికి ఇచ్చా ప్రతి విషయాల గురించి ఇక్కడ షేర్ చేసుకొని తీసుకురా. అందరూ వాళ్ళ యొక్క తీపి జ్ఞాపకాలని ఇక్కడ షేర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఓకే రైట్, థ్యాంక్ యూ ఆది, థ్యాంక్ యూ. నెక్స్ట్ బ్రదర్ రండి. మీ పేరేం పేరు బ్రదర్? కొప్పుల శ్రీనివాసరెడ్డి గారు. రైట్, బసిరెడ్డిపల్లి లోకల్ ఇక్కడే. చెప్పండి బ్రదర్. 2002-2003 బ్యాచ్ చదువుకున్నాం. చాలా రోజులకి కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ అట్లా కలవాలంటే ఆది గారు పెళ్లి చేసి కలవాలి అందరూ. తప్పకుండా, మంచి మాట చెప్పారు. థ్యాంక్ యూ. మైక్ ఇచ్చారు. అంటే ఇంకా పెళ్లి కదా నాకెందుకురా. ఓకే రైట్. నెక్స్ట్ మంచి యాక్టివ్గా మీలో హుషారుగా ఇక్కడ రాగానే హుషారుగా అందరిలో సైలెంట్ ఉంటే మనోడు వచ్చి బీభత్సమైన ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు. ఆ అబ్బాయి పేరు నాకు తెలియదు. బ్రదరు బ్లాక్ షర్ట్ రావాలి బ్రదర్, బీభత్సంగా మాట్లాడారు, రావాలి ఇక్కడికి. ఇందాక ఈ చెట్ల నుంచి వచ్చే గాలి మాత్రమే సౌండ్ ఉంది. మనోడు వచ్చిన తర్వాత మనోడు గొంతే సౌండ్ చేస్తుంది. మంచి యంగ్స్టర్. ఏం పేరు బ్రదర్? నా పేరు బాలకొండ. బాలకొండ. మాట్లాడండి, మీ వాళ్ళే. క్రికెట్ బాగా ఆడతాడు అప్పుడు. ఏం మాట్లాడాలో అర్థం కాదు. హాయ్ చెప్పండి, మీ వాళ్ళే. హాయ్ ఫ్రెండ్స్, ఎన్ని సంవత్సరాల తర్వాత కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. అందరూ ఇప్పుడే చూస్తున్నారు కదా, 20 years తర్వాత లాంగ్ బ్యాక్. 20 years తర్వాత లాంగ్ బ్యాక్. అందరూ హ్యాపీయా? రైట్, ఓకే, మళ్ళీ పిలుస్తా. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఆ బ్రదర్ లక్ష్మీరెడ్డి గారు. లక్ష్మీరెడ్డి గారు చాలా ప్రొఫెషనల్గా, హుందాగా, ఇందాటి సైలెంట్గా ప్రోగ్రామ్ కోసం చాలా ఇంట్రెస్ట్గా వెయిట్ చేస్తున్నారు. నేను చూస్తున్నాను, గమనిస్తున్నాను. లక్ష్మీరెడ్డి గారు బసిరెడ్డిపల్లి నుంచి. మాట్లాడండి సార్. మాట్లాడేది. హాయ్ ఫ్రెండ్స్, 22 సంవత్సరాల తర్వాత అందరం కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. వస్తుందా? వస్తుంది. మళ్ళీ ఎప్పుడు కలుస్తామో, ఎక్కడ ఉంటామో, ఎక్కిపోతామో తెలియదు. ఏదన్నా ఉంటే కొప్పులిసినట్టుగా ఆది పెళ్ళికి అందరిని పిలిస్తే అందరం కలుద్దాం. అది అందరం కలిసినట్టు కూడా ఉంటుంది లాస్ట్ కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. కోటిరెడ్డి ఈ ప్రోగ్రాం గురించి మాట్లాడటానికి నేను ఆహ్వానిస్తున్నా. ప్లీజ్ కమ్ కోటిరెడ్డి. ఆల్ ఆఫ్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. అందరూ హ్యాపీగా ఉండాలి, అందులో మనం ఉండాలి. ఇప్పుడే కాదు, ఈ ప్రోగ్రాము ఇంకా మున్ముందు ఇంకా ఇంతకన్నా గ్రాండ్గా మనం చేసుకుందాము. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో చేసుకుందాము. దాంతోపాటుగా ఎవరు కూడా ఈగో ఫీలింగ్స్ వద్దు. ఇప్పుడు ముఖ్యంగా చెప్తున్నాను, మేము వ్యవసాయం చేస్తున్నాము, వ్యవసాయంలో ఉన్నాము అనే షేమ్నెస్ అయితే వద్దు. వ్యవసాయం అనేది ఒక పండగ, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. వ్యవసాయం చేస్తున్నాం కదా, వాళ్ళంతా ప్రొఫెషనల్గా వస్తారు, మనం ఏదో ప్రొఫెషనల్ కాదు అని మాత్రం దయచేసి ఎవరు షేమ్గా ఫీల్ కావద్దు. వ్యవసాయమే ఒక పండగ. అందరూ అంటే వ్యవసాయం అనేది ఒక పండగని ఎందుకంటున్నా అంటే, రైతే ఒక రాజు అనేది పెద్దలు ఎప్పుడో చెప్పారు.
ఇది వాస్తవం. అంటే రైతు వెన్నెముక, దేశానికి వెన్నెముక, రాష్ట్రానికి వెన్నెముక ఎవరంటే రైతు. ఎందుకంటే రైతు పండిస్తేనే ఒక గింజ పోగు చేస్తేనే ఎంతమంది జాబ్ చేసినా కూడా డబ్బు ఉంటే డబ్బును తినలేరు. ఇది క్లియర్గా నేను ఎందుకు చెప్తున్నా అంటే, కొంతమంది రైతులుగా మేము ఉన్నాము, మేము మళ్ళా వాళ్ళలో కొంచెం షేమ్గా ఫీల్ అవుతాము అనే ఫీలింగ్లో ఉన్నారు కాబట్టి నేను ఈ పాయింట్ చెప్పడం జరుగుతుంది. దానివల్ల అందరం ఫ్రెండ్స్, ఎవరు ఏ స్టేజ్లో ఉన్నా నో ప్రాబ్లం, ఒకరికి ఒకరు సహకరించుకోండి. అందరూ ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా, ఎవరైతే ఏ సెషన్లో ఉన్నారో వీళ్ళంతా ఫ్రెండ్స్ కాబట్టి, ఇఫ్ సపోజ్ మెడిసిన్ సెషన్లో కొంతమంది ఉన్నారు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో కొంతమంది ఉన్నారు, బిజినెస్ మోడల్లో కొంతమంది ఉన్నారు. ఇవన్నీ కూడా మీరు అసలుకి అంటే మన ఇంట్లో ఎలా అయితే మాట్లాడుకోగలుగుతున్నామో, మన ఫ్యామిలీ మెంబర్స్తో మనం ఎలా షేర్ చేసుకోగలుగుతున్నామో అదేవిధంగా మీరందరూ షేర్ చేసుకోండి. ఒకరికి ఒకరు హెల్పింగ్గా చేసుకోండి. ఏదైనా ఇప్పుడు ఆదరలైనా బాధలైనా ఎవరికైనా సబ్బందులు వస్తుంటాయి. ఇది కామన్, ఎవరు దాన్ని ఎక్స్పెక్ట్ చేసేదానికి లేదు. అది అన్ఎక్స్పెక్టెడ్ కొన్ని జరుగుతుంటాయి, ఎక్స్పెక్టెడ్గా కొన్ని జరిగేదాన్ని మనం డీల్ చేసుకోవచ్చు ఎవరిమైనా. కానీ ఇఫ్ ఇన్ కేసు అన్ఎక్స్పెక్టెడ్ జరిగిందంటే అది మనం డీల్ చేసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా సహకరించాల్సింది ఫ్రెండే. ఇది మాత్రం నిజ సత్యం. ఫ్రెండ్ అనేవాడు ఎప్పుడైనా ఉంటేనే మనకి మన లైఫ్ కొంచెం ముందుకు వెళ్ళడానికి ధైర్యంగా మనం ముందుకు వెళ్ళడానికి కూడా మనకి ఒక స్టెబిలిటీ. అదొక్కటి మాత్రం మీ మైండ్లో ఫిక్స్ అయిపోండి. ఎప్పటికైనా సరే మన 10th క్లాస్ బ్యాచ్ అనేది ఈరోజు ఈ విధంగా జరుగుతున్నందుకు చాలా ఆనందంగా, చాలా హ్యాపీగా నాకు ఉంది. దాంతోపాటు అందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చారు పాపం. హైదరాబాద్ కావచ్చు, గుంటూరు నుంచి కావచ్చు, వీళ్ళందరూ వచ్చారు పాపం. ఎందుకోసం వచ్చారు? మనందరం కలుసుకుందాం, మన మెమరీస్ అన్నీ మనము మళ్ళీ రివైండ్ చేసుకుందాం ఒకసారి అనే దానికోసం వచ్చారు. మనం అందరం హ్యాపీగా ఉన్నాం. దయచేసి ఎవరు నేను పూరు, నేను రిచ్ ఇవన్నీ కాదు. మనమందరం ఒక ఫ్యామిలీ. ఓకే, మనీ ఈజ్ నాట్ ఏ మ్యాటర్. మనీ అనేది కాదు ఇక్కడ మ్యాటర్. మనకు కావాల్సింది ఏంటంటే ఫ్రెండ్షిప్ ఉంటే అదొక ధైర్యం. ఇప్పుడు ఇఫ్ సపోజ్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, శ్రీశైలం వెళ్తున్నా, ఎగ్జాంపుల్ చెప్తున్నా. అక్కడ నాగంజి అనే వ్యక్తి అక్కడ ఉంటాడుగా దోర్నాల్లో. అతను దోర్నాల్లో ఉన్నాడంటే అతను మన ఫ్రెండ్ కాబట్టి నాకు ఎంత ధైర్యంగా ఉంటుంది. అక్కడ పోయి నేను ఏదైనా ఇప్పుడు సరే నాకు ఏదైనా హెల్ప్ కావాలి, నాగంజి అంటే మనకి కాదు అనేకుండా ఉండటానికి గల కారణం ఏంటంటే ఇదే ఈ రిలేషన్షిప్ ఏంటంటే ఈ రిలేషన్షిప్ ఉండటం వల్లనే తను కూడా మనం ఎక్కడున్నా మళ్ళీ మనం పోయినా మళ్ళీ ఫోన్ చేయటం, మళ్ళీ మాట్లాడడం ఎందుకు జరుగుతుందంటే ఇదే రిలేషన్షిప్. యాజ్ ఏ ఫ్రెండ్ అనే రిలేషన్షిప్ ఇంతగా పనిచేస్తుందంటే మీరందరూ గుర్తించాల్సిందంటే ఫ్రెండ్షిప్ని మాత్రం ఎప్పటికీ వదులుకోవద్దు. అది పూరు మళ్ళా రిచ్ అనేది మాత్రం మీరు ఎప్పుడు ఆ మైండ్లో నుంచి ఆ పాయింట్ ప్లీజ్ డిలీట్ దట్ పాయింట్. అందరం ఒకరోజు రిచ్ అవుతాడు, ఒకరోజు పూర్ అవుతారు పీపుల్స్. దాని గురించి మాత్రం మేము పూరు, మేము వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి వాళ్ళంతా డిగ్నిటీగా వస్తారు. మళ్ళీ మనం ఏమన్నా మాట్లాడలేము కాబట్టి స్టేజ్లో మనం పోయినా కానీ మనం చెల్లుబాటు ఆ విధమైనటువంటి స్టఫ్ ప్లీజ్ కీప్ ఏ సైడ్. ఎందుకంటే అందరూ మాత్రం హ్యాపీగా ఉండండి. ఎవరు కావాలన్నా హెల్ప్ఫుల్గా ఉన్నాం. నీకు తోచిన హెల్ప్ మీరు చేయండి, మనకు తోచిన అంటే అందరికీ మ్యూచువల్ అండర్స్టాండింగ్గా. ఇదే కాదు ఎక్కడైనా ఇన్ ఫ్యూచర్ ఒక మన కొప్పుల శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు మాట్లాడారు ఆది మ్యారేజ్ గురించి. అంటే ఓకే, అంత అకేషన్ వచ్చినప్పుడు అన్నీ కలుద్దాం. కానీ మనం ఏంటంటే నెక్స్ట్ ఇయర్ అనేది మళ్ళీ దీన్ని ఇంతకన్నా ఇంకా మెరుగ్గా చేద్దాం అని నేను చెప్తున్నా. అందరం నెక్స్ట్ ఇయర్ మాత్రం ఖచ్చితంగా ఎక్కడెక్కడ ఉన్న ఫ్రెండ్స్ మొత్తానికి ఆర్గనైజేషన్ ముందుగానే మనము మార్చిలో కానీ జనవరిలో కానీ క్రియేట్ చేద్దాము. దాన్ని ఒక ఈవెంట్ లాగా తీసుకెళ్ళి ఇదే విధంగా మీరు అన్నట్టు కూడా ఇంకా ఇంతకన్నా గ్రాండ్గా చేద్దాం. థ్యాంక్ యూ కోటరెడ్డి సార్. ఓకే, ఉండండి మీరు ఇక్కడే. ఓకే, థ్యాంక్ యూ. ఈ బ్రదర్ ఇతను మారేడుపల్లి, ఈ బ్లాక్ షర్ట్ ముందు అతను మీరే రండి త్వరగా. బసిరెడ్డిపల్లి, రైట్. ఓకే. ఈవెంట్ బాగా దగ్గర చేశారు. సరే పర్లేదు, మాట్లాడు. కోటరెడ్డి మైక్ ఇది మన ఇంట్లో ఎలా మాట్లాడుతాం అట్లాగే మాట్లాడు. మన ఇంట్లో ఎలా మాట్లాడు అట్లాగే మాట్లాడుతాం. ఫీల్గా ఓకే.
హాయ్, నా పేరు శ్రీనివాస్ రెడ్డి, మాది బసిరెడ్డిపల్లి. 22 సంవత్సరాల తర్వాత మేమందరం ఇక్కడ కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ. మైక్ కోఆర్డినేట్కి ఇవ్వండి. కోఆర్డినేట్ మైక్ తీసు. ఆ తర్వాత నేను చెప్తా పేర్లు నువ్వేం ఎక్స్పెక్ట్ చేసావా? బాలకృష్ణ. హలో, 2002-2003 బ్యాచ్ కలుసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. దారిని పోతుంటే హాయ్ హాయ్ అంటే కానీ ఒక్క నిమిషం కూడా ఆగరు. మామ నేను పోవాలి మామ, నాకు పనింది మామ అంటారు. కానీ ఇవాళ వచ్చి 1 గంట 2 గంటలు కూర్చొని ప్రశాంతంగా హ్యాపీగా, నాకైతే అందరి పేర్లు కూడా గుర్తులేదు ఒకప్పుడు. ఇవాళ అందరిని చూసిన తర్వాత అందరూ గుర్తొచ్చారు. ఏదో గ్రూప్ కాల్లో 1 నిమిషం మాట్లాడిన ఎమ్మటి కట్ అయిపోతుంది. ఒకరు కనపడితే ఒకరు కనపడరు. ఇవాళ ఇంచుమించు 25 మెంబర్స్ ఇక్కడికి మనం అటెండ్ అయ్యారు. ఇంకా మిగిలిన కూడా నెక్స్ట్ ఇయర్ వస్తారు ఖచ్చితంగా. ప్రజెంట్ నేను గంగదేపల్లిలో ఉన్నా. నా పేరు తెలియని వాళ్ళు గుర్తుపెట్టుకోండి, బాలకృష్ణ. 10 హౌస్ బిజినెస్ చేస్తున్నా. ఐఎమ్ హ్యాపీ. రైట్, థ్యాంక్ యూ. నాగారి యొక్క స్వీట్ మెమరీస్. హాయ్ ఫ్రెండ్స్, మెయిన్ మనం ఇక్కడ కలుసుకోవడానికి మూల కారణం మనకి ఈ గ్రూప్ని క్రియేట్ చేసిన పులిం ఆది కాస్కోటెడ్కి మన అందరి తరఫున మనం ధన్యవాదాలు తెలియజేసుకున్నావా. ఈ ఆలోచన రావడం ఎంతో గొప్ప ఆలోచన, చాలా బాగుంది. ఇది మనం అందరం కలుసుకోవడానికి దాదాపు 1 year నుంచి ట్రై చేస్తుంటే ఇప్పుడు కుదిరింది. సంవత్సరం నుంచి ప్రయత్నించాం గ్రూపులో అందరు కలవడానికి, అందరిని మళ్ళీ యాడ్ చేయడానికి సంవత్సరం పట్టింది. కానీ ఇప్పటికి కూడా ఇంకా చాలామంది మిస్ అయ్యి ఉన్నారు. ఈసారి మన వాళ్ళు అన్నట్టు రేపు మార్చి నుంచి మే నెలలో ఎప్పుడైనా కానీ కాంటాక్ట్ చేయడానికి అందరూ సిద్ధంగా ఉండండి. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క గోల్ ఉంటుంది. కానీ మనం ఒక స్టేజ్ వచ్చినాక ఆ గోల్ చేరుకోలేక మనకు దొరికిన పని చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం. ప్రతి ఒక్కరు మంచి స్టేజ్లో ఇప్పుడు ఉన్నారని చెప్పి నేను అనుకుంటున్నాను. అందరూ ఎంతో ఆనందంగా ఎవరి పనులు చేసుకుంటూ బాగా ఎంజాయ్గా ఉన్నారు. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో సెట్ అయ్యి సెటరేట్గా అందరూ బాగున్నారు. ఇదే విషయం. అది నేను కింద ఉన్నప్పుడు ఎన్నో చెప్తాను మన ఫ్రెండ్స్ అందరూ అనుకున్నాను. పైకి వచ్చిన తర్వాత మిమ్మల్ని చూసి అన్నీ మర్చిపోయాను, కానీ అన్నీ చెప్తాను. స్నేహం ఎటువంటిదంటే మనకి శ్రీకృష్ణుడు టైం నుంచి ఉంది. కుచేలుడు శ్రీకృష్ణుడికి ఫ్రెండ్, మీకు తెలుసు అందరికీ తెలీదా? ఆయన శ్రీకృష్ణుడు అంత గొప్పవాడైనా కానీ కుచేలుని తన స్నేహితుడు, చిన్నప్పటి స్నేహితుడిని ఎంతో గొప్పగా చూసుకోండి. మీకు స్టోరీ వినే ఉంటారు. స్నేహం అంటే అంత గొప్పది. ఓకేనా? నువ్వు మిగతా ఎవరిని నువ్వు ఇంతగా చూసుకోలేవు. ఏది చివరికి అన్నదమ్ముల్లో కూడా ఇంత క్లోజ్గా ఉండలేవు. నువ్వు కేవలం నీ కష్టాలు బాధలు అన్నీ చెప్పుకునేది ఒక మిత్రుడితోటే. ఎవరైనా కానీ ఫ్రెండ్ అంటే ఒక పెద్ద ఏమంటారు, పెద్ద సపోర్టు. ఓకేనా? ఎటువంటిదని కానీ ఇప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా కానీ నువ్వు ఫ్రెండ్ అడిగితే కానీ మిగతా ఎవరిని అడగలేదు తొందరగా. అంత మంచి ఫ్రెండ్స్ మనం. దాదాపు 2002-2003లో మనం 10th క్లాస్ అయిపోయింది. అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు? 22 years అయింది. 22 yearsలో మన స్కూల్ కాడికి ఎన్నిసార్లు వచ్చింటే ఒకసారి చూసుకోండి. 10th అయిపోయినాక చాలా తక్కువ. ఊర్లో ఉన్న వాళ్ళంటే జనరల్గా వస్తుంటారు. నేను ఈ సంవత్సరంలో దాదాపు నేను రాక 5-6 సంవత్సరాలు ఈ స్కూల్లోకి. ఈ సంవత్సరంలో ఇది 3వ సారి వచ్చిన. నాకు అనిపిస్తుంది ఈ స్కూల్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి నాకు ఆ 10th క్లాస్ మెమరీస్ గుర్తొస్తున్నాయి. 10th క్లాస్లో మనం చేసిన పనులు, ఆ ఎంజాయ్, అవన్నీ బాగుంటాయి. +1 ఇప్పుడు ప్రతి ఒక్కరూ లైఫ్లో ఎవరెన్ని కష్టాలు ఉన్నా కానీ ఈరోజు అవన్నీ మర్చిపోయి ఒకరోజు మన ఈ కార్యక్రమానికి కేటాయించి మన కార్యక్రమాన్ని దాదాపు విజయవంతం చేశారు. అందరూ వచ్చింటే ఇంకా బాగుండేది. ఇంకా రాని వాళ్ళని మనం ఏం చేయలేము, సంథింగ్ మనం ఏం చెప్పలేము వాడికి. నెక్స్ట్ అందరూ వచ్చేవారుగా +1 మన ఫ్యామిలీ మొత్తం తీసుకొచ్చే విధంగా మనం ఇదే విధంగా ఎవ్రీ 1 year సంవత్సరానికి ఒకసారి కలిసే విధంగా ప్రోగ్రామ్ చేసుకున్నాం. మరి దానికి అందరూ ఓకే అనుకుంటారని చెప్పి నేను అనుకుంటున్నాను. మరి ఓకేనా? నెక్స్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్ రెడ్డి. నేను ప్రజెంట్ ఇప్పుడు కెమిస్ట్రీ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నాను, శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్, విజయవాడ. సో ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది మీ అందరిని చూస్తూ ఉంటే. ఈరోజు ఇది జస్ట్ మనం అనుకున్నట్లు ఇది జస్ట్ ఇనిషియేషనే, జస్ట్ స్టార్టింగే. ఇంకా ఇయర్ పెంచే కొంది ఇంకా మనకి గ్రాంట్ సక్సెస్గా చేసుకుందాం. జస్ట్ స్టార్టింగ్ మాత్రమే. మనం నెక్స్ట్ ఇయర్ ఇంకా మన సెలబ్రేషన్స్ అనేవి ఇది 2002 to 2003 అనేది ఆ బ్యాచ్ అనేది చందలూరు స్కూల్లోనే
మంచి బ్యాచ్గా ఇది అవుతుంది. పూర్వ విద్యార్థుల కలయిక ఈ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్న మొత్తం ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్లో ది బెస్ట్ అవుతుంది. దీనికి నేను ప్రామిస్ చేసి చెప్తున్నా మీకు. ఎందుకంటే ఒక ఊరే కాదు, ఇక్కడ చుట్టుపక్కల 10-15 ఊర్ల నుంచి వచ్చి ఇక్కడ చదువుకున్న పిల్లలు చాలామంది ఉన్నారు. అందరూ గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు. కాకపోతే మైక్ పేరు వల్ల మాట్లాడలేకపోతున్నారు. ప్రతి ఒక్కొక్కరి జీవితం చాలా నేర్పించి ఉంటాయి అందరికీ, ప్రతి ఒక్కరికి. వాళ్ళన్నీ ఫ్రీగా మాట్లాడతారు. రానున్న రోజుల్లో గట్టిగా స్ట్రాంగ్ బ్యాచ్ ఏంటంటే ఇదే అవుతుంది. ఇది చెప్పడానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇంకా మెమరీస్ అంటే చాలా మెమరీస్ ఉన్నాయి. కంటా రంగారావు అని మన క్లాస్మేట్, లంచ్ బ్రేక్లో ఇద్దరం ఒకే అన్నం తిన్నాం, ఒకే బాక్సు. వాడు తినింది పచ్చడే, నేను తినింది పచ్చడే. కానీ సోషల్ సార్ అడిగినప్పుడు ఆన్సర్ 2 ఎక్స్ట్రా చెప్పాడు. వాడి క్లాప్స్ కొట్టారు అందరూ. నాకు అర్థం కాల, వాడు తినింది అదే అన్నం, నేను తినింది అదే అన్నం. చాలా ఇదిగా ఉండేది. తర్వాత మన ఇంకా చాలా ఫ్రెండ్స్ ఉన్నారు. మన బాలు సిన్సియారిటీగా ఉండేవాడు. మన కోయిలంపాటి బాలు చదువులు తండ్రి. అడ్డగిరి వెంకట్రావు. ఇక్కడ మనం ఇంకా చాలా విషయాలు మాట్లాడుకోవాలి. చందలూరులో ఉన్న మ్యాథ్స్ బాగా ఎవరు చేస్తారంటే చందలూరు బాగా చేస్తారు. అది సీక్రెట్ ఏంటో మనకే తెలీదు. సరే, ఓకే ఫ్రెండ్స్, చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ మనం తెలుసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ నల్లదేవి శ్రీనివాస్ రెడ్డి గారు, మీ యొక్క విలువైన సమయం నాకు కేటాయించినందుకు. ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం ఖచ్చితంగా అడ్డగిరి వెంకట్రావు గారు కొంచెం స్టేజ్ మీదకి వచ్చి మీ యొక్క విలువైన సమయాన్ని, మీ యొక్క విలువైన వాయిస్ని ఇవ్వాల్సిందిగా మేము నమస్తే చెప్పు. నమస్తే ఇంద్ర ఫ్రెండ్స్కి. హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. 22 సంవత్సరాల తర్వాత మా స్నేహితులందరినీ కలుసుకోవడం. కాకపోతే నా అదృష్టం ఏంటంటే నా 10th అయిపోయిన తర్వాత కూడా డిగ్రీ గుంటూరులో కంప్లీట్ చేసిన తర్వాత మా బస్సేపల్లి ఎందుకంటే కోటిరెడ్డి కానీ, నారాయణ కావచ్చు, కాసుకోరెడ్డి కావచ్చు, వీళ్ళందరితో కనీసం ఒక 2 years హైదరాబాద్లో స్పెండ్ చేశా. ఆ తర్వాత చందలూరు వచ్చినప్పుడు కూడా నా ఫ్రెండ్స్ అందరూ ఎవరో దాదాపు ఒకళ్ళు ఇద్దరు తప్పితే అందరితో కూడా టచ్లోనే ఉంటున్నాను. అది నాకు అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఏదో ఒక విధంగా వాళ్ళు నేను కలవటం, నన్ను వాళ్ళు కలవటము చాలా హ్యాపీగా ఉంది. ఈ కార్యక్రమం జరగడం చాలా హ్యాపీగా ఉంది. దీనికి ముఖ్యంగా ఆర్గనైజ్ చేసిన వట్టి సీన్ కానీ, గ్రూప్ క్రియేట్ చేసినటువంటి నా ఫ్రెండ్స్ కోటిరెడ్డి కావచ్చు, పులి మాది కావచ్చు, అందరికి కూడా ధన్యవాదాలు. ఇంత మంచి కార్యక్రమాన్ని ఇది ఒక ఫస్ట్ కార్యక్రమం దీన్ని చూసుకొని ఇట్లానే నెక్స్ట్ వీళ్ళు అన్నట్టు ఫ్యామిలీతో మీట్ అయ్యేటప్పుడు మటుకు ముందుగా చెప్తున్నా, డేట్ అనేది కనీసం 3-4 months ముందే ఇవ్వండి. ఎందుకంటే మనలో చాలామంది హైదరాబాద్లో జాబ్ చేసేవాళ్ళు కావచ్చు, పక్కన ఏదైనా గవర్నమెంట్ సిఆర్పిఎఫ్ పోలీస్ ఇట్లా ఏదో ఇతర రాష్ట్రాల్లో కూడా ఫ్రెండ్స్ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీతో రావాలంటే కనీసం వాళ్ళకి ఒక 3-4 months అనేది కంపల్సరీ కావాలి. ఎందుకంటే వాళ్ళకి మనకంటే ఆదివారం సెలవు కాబట్టి పక్కన విజయవాడ, హైదరాబాద్ వస్తాం. వాళ్ళకి లీవ్ రావాలంటే రాదు. అట్లీస్ట్ ఎవరైనా నెక్స్ట్ ఆర్గనైజ్ చేసేవాడు నాగంజీ ఇందాక మీరు అందరూ చెప్పారు, చాలా హ్యాపీ. బట్ నెక్స్ట్ ప్రోగ్రామ్ చేసేటప్పుడు అట్లీస్ట్ 4 months బిఫోర్ డేట్ ఇవ్వండి. ఆ డేట్ మటుకు ఫిక్స్ చేసుకోండి. అందరితో కూడా డిస్కస్ చేయండి. డిస్కస్ చేసే ఒక డేట్ ఫిక్స్ చేసి అందరూ హ్యాపీగా ఈసారి ఇంకా మీరందరూ అన్నట్టు అందరి కుటుంబంతో ఏదన్నా మంచి ప్లేస్ తీసుకొని ఒక డేట్ ఫిక్స్ చేసుకొని సరదాగా హ్యాపీగా చేద్దాం. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినటువంటి మా స్నేహితులందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నా. నా పేరు శ్రీనివాసరావు. నా పేరు శ్రీనివాసరావు. బాబాయ్
మాట్లాడు 2 మాటలు హాయ్ ఫ్రెండ్స్, 22 సంవత్సరాల క్రితం కలిసాము. అందరికీ సంతోషంగా ఉంది. హాయ్. చెప్పు. గుడ్ ఆఫ్టర్నూన్ టు వన్ అండ్ ఆల్. 22 ఇయర్స్ తర్వాత మనం అందరం కలుసుకుందుకు చాలా సంతోషంగా ఉంది. చాలే మనం చెప్పలేదు. ఇలా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి సంవత్సరం కూడా అందరము కలుసుకోవాలని సరే మరి. కేక్ కటింగ్ అనేది మన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ఆది గారికి చెప్పరా. 22 సంవత్సరాల తర్వాత కలిసినటువంటి మన బ్యాచ్ ఈ యొక్క మూమెంట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఈ ఆనంద సందర్భంలో మనందరికీ సంతోషంగా హ్యాపీగా అందరూ హ్యాపీగా ఫీల్ అవుతుందిగా అందరికీ చెప్పాలి కూడా అది చెప్పాలి. నెక్స్ట్ ఇయర్ కి మళ్ళా మనం కలవడానికి ఇంకా కొంతమంది అందరూ ఎవరైతుందో ఎవరి ఫ్రెండ్స్ అయితే చేంజ్ చేస్తాం కాబట్టి ఫ్రెండ్స్ కి ఇంకో ఫ్రెండ్ నేను మనం చదువుకున్న 10th క్లాస్ లో నాంటెల్ అనే ఒకటి ఉపవాచకం. ఉపవాచకంలో ఫ్రెండ్ కే ఫ్రెండ్, ఆ ఫ్రెండ్ మళ్ళీ పిలిపించుకోవాలా మనం. మొత్తానికి ఈ కార్యక్రమం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. అలాగే ఇక్కడ మీరందరూ కలవటం కూడా హ్యాపీనెస్. నన్ను ఇక్కడ చీఫ్ గెస్ట్గా మన కోటిరెడ్డి ఆది ఆహ్వానించడం నాకు హ్యాపీగా ఉంది. మీకు ఎక్కడైనా కార్యక్రమాలు జరుగుతున్న మోటివేషన్ కార్యక్రమాలు ఇవ్వడానికి మేము ఇప్పుడు సొసైటీలో ముందుంటాం. అలాగే మా గురువు గారు బ్రదర్ షఫీ గారి అడుగుజాడల్లో నడుచుకుంటూ సమాజంలో సామాజిక బాధ్యతకి వారధిగా మేము పనిచేస్తూ ఉన్నాం. ఎక్కడ ఏదన్నా ఇష్యూస్ ఉన్నా ఫ్యామిలీ రిలేటెడ్ కావచ్చు, మీ పిల్లల మాటలు కనుకపోవటం కావచ్చు, ఎక్కడన్నా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే మాకు కెరీర్ కౌన్సిలింగ్ సెంటర్ ఉంది. కౌన్సిలింగ్ అనేది ఇస్తాం ప్రతి ఒక్కళ్ళకి. అది చాలా కాలం ఇటీవల కాలం మనం బాధపడే విషయాలు ఏంటంటే చిన్న చిన్న సమస్యలకే చనిపోయేటటువంటి విషయాలు. నాకు తెలిసి మీ బ్యాచ్లో కూడా ఒక వ్యక్తి మిస్ అయి ఉండాలి, బాలకృష్ణ. సారీ అందరు ప్లీజ్ ఒక 1 minute కొంచెం సైలెన్స్ మెయింటైన్ చేసుకుని కోరుతున్నాం. నేను ఫస్ట్ సంతాపం ప్లీజ్. అదేవిధంగా మన బాలకృష్ణ గారు అండ్ అట్ ద సేమ్ టైం మన సోషల్ సార్ శ్రీనివాసరావు గారు, ఇక్కడ ఉన్నటువంటి శ్రీనివాసరావు సార్, వాళ్ళందరూ సోషల్ కాబట్టి ఒక జస్ట్ 1 minute మౌనం పాటించాల్సిగా అందరినీ చెప్తుంది. ఫస్ట్ అనుకున్నాము కానీ ఫస్ట్ అయితే బాగుందని చెప్పేసి అట్ ద సేమ్ టైం మన సాజిద్ గారు బుక్ చేసినందుకు థ్యాంక్ యూ. ఎక్కడో పెరిగి ఎక్కడే కలిసాను చదువులమ్మ చెప్పు నీడలో
మరి ఇక్కడ జోసి లేకుండా పని ఏం జరుగుతుంది? ఎవరికి వాళ్ళు కూర్చొని సెల్ చూసుకుంటున్నారు. నాగేశ్వరరావు దగ్గర హుషారు లేదు. వచ్చిందా? డాన్స్ చేయకుండా ఎందుకు ఇక్కడ? నేను ఆల్రెడీ వేస్తానే ఉన్నా. కలుపుతలే అందరికీ అదే చెప్పు, అమ్మాయి కూడా చెప్పు. తీసుకోరాదు ఫుడ్ కూర్చున్నప్పుడు ఏంటంటే అయితే ఏదమ్మా బాగున్నామా? పోసింది నువ్వే. వ్యాపారం పోయింది అలాడుతున్నాడు. ఏమి లేదు తినేసి